చిన్నతనం నుంచి తిరిగే వాళ్ళం, చదువుకున్నాం. గత వారం కింద డెంగ్యూ జ్వరం వచ్చింది అప్పిరెడ్డికి. అది కొంచెం తెలుసుకోలేకపోయిండు, అశ్రద్ధ చేసిండు. తీరం మొన్న ఒక 4 days బ్యాక్ వర్షాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా అట్లా చేపలు పట్టడానికని వెళ్ళాము. వర్షంలో ఒక 3-4 గంటలు తడవాల్సి వచ్చింది. దానివల్ల హెల్త్ కొంచెం క్షీణించడం వల్ల ఇమీడియట్గా హాస్పిటల్ ఖమ్మం పోవటం జరిగింది. అప్పుడు డెంగ్యూ ఫీవర్ అని తెలిసింది. అప్పటికే 70% బాడీ మొత్తం ఇదైపోయింది. లంగ్స్, లివర్స్ ఇవంతా కొంచెం ఖరాబ్ కావటం జరిగింది. అప్పటికప్పుడు కొంచెం చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అక్క ఏమో పెళ్లి చేస్తే బయటికి వెళ్ళిపోవటం జరిగింది. ఫ్రెండ్స్ మేమే అది చేసి ఇటు చేసి మా విలేజ్లో ఆర్ఎంపీని తీసుకొని వెళ్ళటం జరిగింది. అయినా సరే డాక్టర్ గారు ఇప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీ వైద్యం చేయాలి, లేకుంటే 24 గంటల్లో దక్కకపోవచ్చు అనే డౌట్ కూడా తెలియజేసిండు. రక్త కణాల కోసం ట్రై చేశాము, కొంచెం దొరకలేదు. దానివల్ల లేట్ అయింది. తెల్లారి రక్త కణాలు డోనర్ దొరికిండు, డబ్బులు రెడీ చేసుకుంటున్నాం. మరుసటి రోజు మధ్యాహ్నం 2 టైంలో కూడా బిల్డింగ్ మొత్తం తిరిగాము, ఎక్కాడు దిగాడు మెట్లు. అనుకోకుండా హాస్పిటల్ రూమ్లోనే తుది శ్వాస విడటం జరిగింది. కిష్టాపురం ప్రజలు తెలిసిన వెంటనే ఆశ్చర్యానికి గురి అవ్వాల్సి వచ్చింది. ఊరు మొత్తం బాధతో చాలా విలపించారు. మేమందరం షాక్ అయ్యాము. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత అక్కడ హాస్పిటల్లో ప్రాసెస్ మాట్లాడి డెడ్ బాడీని కిష్టాపురం తీసుకురావటం జరిగింది. తెల్లారితే రాఖీ పండగ. వాళ్ళ అక్క కూడా ఎప్పుడు రావాలా, తమ్ముడి దగ్గరికి ఎప్పుడు రావాలని ఎదురు చూసే సమయం. చిన్నతనం నుంచి వస్తూనే ఉంది, రాఖీ కడుతూనే ఉంటుంది, వెళ్తుంటుంది. ఆ రాఖీ 2 రోజులు, రాఖీ పండగ ఉన్న 2 రోజులు హ్యాపీగా ఉండేవాళ్ళం. మేమందరం చిన్నతనం నుంచి అంతా కలిసి హ్యాపీగా తిరిగేవాళ్ళం. అప్పిరెడ్డి పొక్కులేని ఆపరేటర్గా పని చేసుకుంటూ ఉండేటోడు. చాలా మంచి పిల్లగాడు, గుణం మంచిది, నలుగురికి పెట్టేవాడు, ఎవరితోనూ గొడవలకు పోయేటోడు కాదు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. నాకు తెలిసినంత వరకు అసలు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నలుగురికి పెట్టేటోడే. అక్కని తండ్రిని మంచిగా చూసుకుంటాడు. తండ్రి కొంచెం పెద్దతనం, ఆయన కొంచెం ఏం తిరగలేని పరిస్థితి. అయినా సరే కొంచెం మేము కూడా చాలా బాధపడుతున్నాం. వాడి గురించి మేము తెలుసుకోలేకపోయినాం. తక్షణమే మేము హాస్పిటల్కి తీసుకుపోయి కొంచెం మంచి చెడు తెలుసుకోలేక, అది ఒక రకంగా చెప్పాలంటే మా తప్పు కనపడుతుంది. యూత్ది కానీ ఫ్రెండ్స్ది కానీ తప్పు కనపడుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేసేంత వరకు కూడా వాడికి కూడా బాడీలో ఏ సైడ్ ఎఫెక్ట్స్, వాడికి కూడా ఏ ఫీలింగ్స్ రాలేదు. ఆన్ ది స్పాట్ హాస్పిటల్లో టెస్ట్లలో తెలిసంగానే ఒక్క 24 అవర్స్లోనే క్షీణించటం జరిగింది. అనుకోకుండా ఈజ్ డెడ్. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నిన్ననే జరిగాయండి. దహన సంస్కారాలన్నీ జరిగాయి. దహన సంస్కారాలు ఊరి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చి దహన సంస్కారాలని విజయవంతంగా పూర్తి చేశాము. తమ్ముడు పాడ మీద పడుకొని ఉండగా లాస్ట్లో అక్క తెచ్చుకున్న రాఖీ తమ్ముడికి కట్టింది. తమ్ముడు, ఇక నువ్వు తిరిగి రాని లోకాలకి వెళ్ళినవు, నేను ఎవరికి రాఖీ కట్టాలరా అని, ఇదే నా చివరి రాఖీ అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటూ రాఖీ కట్టడం జరిగింది. ఆమె ఏడ్చిన తీరు విధానం చూసి మాకు మా ప్రమేయం లేకుండానే మేమందరం ఏడ్చడం జరిగింది. సో దీనికి సంబంధించి మేము చాలా బాధపడ్డామండి. కూస్మంత్ మండలం కృష్ణాపురం గ్రామం. మా చిన్నప్పుడే మా అమ్మ లేదు, మా నాన్నకు మైండ్ పని చేయదు. మా తమ్ముడు అంటే మాకు చాలా ఇష్టం. నా పెళ్ళైన కానించి కడుతూనే ఉంటా. ఇప్పుడే లాస్ట్ చివరి రాకి నా బిడ్డ అంటే నా తమ్ముడికి చాలా ఇష్టం. మంచి చూసుకుంటాడు. మా అక్కలంటే ఇష్టమే, మా అన్నలంటే ఇష్టమే, అందరికీ ఇష్టమే. మా తమ్ముడు జ్వరం 3 రోజులు వచ్చింది. టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ జ్వరం 3 రోజులు వచ్చింది. మాకు చెప్పలేదు.
మాకు చెప్పకుండానే 3 రోజుల కింద వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిండు. వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళిండు ఖమ్మం. తీసిపోయి డాక్టర్ ఫోన్ చేస్తే ట్రీట్మెంట్ సహకరించలేదు. కొద్దిగా మెంటల్ అంటే కొద్దిగా వాళ్ళకి ఇక పని వద్దన్నాడంట. అసలు మా నాన్నకి ఎవడు వండి పెడతాడు. నేను హాస్పిటల్లో ఉంటే 3 రోజులు ఉండాలి నేను హాస్పిటల్లో. మా పుల్లారెడ్డి అన్నని అడిగిండు, అన్నయ్య నేను వస్తా ఇంటికి, నేనైతే ఉండను, మా నాన్న వదిలిపెట్టి అయితే ఉండను, మా నాన్న అంటే ఇష్టం, నేనైతే ఉండను, ఎట్లా మంచిగానే చూసుకుంటాడు, ఇంకేదన్నా అవసరం ఉంటే డబ్బులు కానీ ఇస్తాడు. ఇట్లా మనం ఇక జ్వరం వచ్చిందంటే మొన్న చూపెట్టుకొని 3,000 ఇచ్చిట్టు. ఎంత సంతోషంగా ఉంటారు. మంచిగానే సంతోషంగా ఉంటాడు. ఒక రోజు కట్టలేదు, ఏడ్చిండు. అవి మళ్ళా అప్పుడు వచ్చిన రాఖీ అంతకుముందు గొడవ పెట్టుకున్నాం, రాలేదు. రాఖీకి ఫోన్ చేసి వాడే బతిలాడుకుంటూ రమ్మని చూసుకునేది, కానీ అన్నీ చేసేది. మా ఆయన వచ్చినా చూసుకునేది, బావాన్ని పిలిచేది, మంచిగా అనిపించేది. ఇదే లాస్ట్ చివరి రాఖీ కట్టడం అనిపించింది. ఇక అదే లాస్ట్ చివరి రాఖీ అనుకున్నా. అసలు శనివారమే వద్దామనుకున్నా కానీ ఈ లోపు ఇది అయింది. ఇంకా అందుకే ఆ రోజు కట్టేసినాం. ఆ రోజు నేను మా సత్యనారాయణ బాబాయ్ తోటి అన్నా, అయితే అంటే కడదాంలే అమ్మ, ఇక అదే లాస్ట్ చివరి రాఖీ అనండు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.